ఇంకా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మనకి. నేను అలా చదువుకుంటే వెళ్తాను, వివరించను. ఆ ఆజ్ఞలు కనుక నువ్వు పాటిస్తే తుదకేం జరుగుద్దో, తుదకు మనం పాటించాల్సిన ఆజ్ఞలు ఏంటో చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చూడు. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఇప్పుడు ఏదైతే మాటలు చెప్పాడో అలా ఉంటే గనక దేవుడు మనకు ఎలా ఉంటాడంట? తోడుగా ఉంటాడంట. చూసుకో, సంతోషిస్తున్నావా? దేవుళ్ళో, లోకంలో సంతోషిస్తున్నావా? సంపూర్ణుడిగా ఉన్నావా? ఇంకా అసంపూర్ణత ఉందా? ఆదరణ కలిగి ఉంటున్నావా లేదా ఆందోళన చెందుతూ ఉంటున్నావా? ఏక మనస్సు కలిగి ఉంటున్నారా? సమాధానంగా ఉంటున్నారా లేదా గొడవలు పడుతూ ఉంటున్నారా? చూసుకోండి. దేవుడు మీకు తోడుగా ఉండాలంటే వీటిని పాటించాలి. తర్వాత వచనం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. దేవుని యందు బలము గనక పొందుకుంటే, తుదకు దేవుని యందు బలం గనక పొందుకుని ఉంటే అపవాదిని ఎదిరించగలుగుతావు. చాలాసార్లు ధనబలాన్ని చూసి, జనబలాన్ని చూసి, పేరు ప్రఖ్యాతలను బట్టి కొంతమంది బలవంతులు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమన్నా తెలుసా? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా ఉండండి. నీకున్న టాలెంట్లను బట్టో, నీకున్న ధనాన్ని బట్టో, నీకున్న జనాన్ని బట్టో నువ్వు బలవంతుడు అనుకోకు. వాళ్ళెవరో నీకు కూడా రారు. అపవాది ఎదురైనప్పుడు నీ డబ్బు ఏమన్నా అపవాదినికి ఎదిరించగలరా? నీ దగ్గర ఉన్న జనాలు ఏమన్నా సాతాన్ని ఎలగొట్టగలరా? డబ్బున్న వాళ్ళే. వాళ్ళ పాపకి ఎవరో చేతబడి చేసినప్పుడు ఎన్నో చోట్ల తిరిగారు, కానీ పని అవ్వలేదు. ఎంతోమంది వచ్చి ఎన్నో మొక్కులు మొక్కారు, కానీ ఆ బిడ్డకి నయం లేదు. అంటే వాళ్ళ ధనము, వాళ్ళ జనము, వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి ఏది ఆ బిడ్డను కాపాడలేకపోయింది. చిట్ట చివరికి ఒక సేవకుడు, చిన్న సేవకుడు, బలహీనుడిగా కనబడుతున్న సేవకుడు ప్రార్థన చేస్తే ఆమెకి స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? తుదకు మనం పొందుకోవాల్సిన బలం దేవుని దగ్గరది. ఏ బలం కోరుకుంటున్నావు? 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలు చదువుతాను చూడండి. తుదకు సహోదరులారా మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసం అందరికీ లేదు, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. తుదకు నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? పరిచర్య చేసేవాళ్ళ కోసం ప్రార్థన చేయి. భయంకరమైన మనుషుల మధ్యకి వెళ్తాం, దేవుడు తప్పించేలాగా ప్రార్థన చేయండి. ఒక ఆమె వయసులో ఉన్న అమ్మాయి ముసలామిలాగా అయిపోయింది. ఆమె ఫోటో కూడా చూపించారు. ఇదిగోండి 1 సంవత్సరం క్రితం ఈమె ఫోటో, ఇప్పుడు చూడండి ఎలా ఉందన్నారు. పెళ్ళిగానే అమ్మాయే ముసలామిలాగా అయిపోయింది. ప్రార్థన చేయమన్నారు, చేయమంటూ అన్నారు. ఈవిడికి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు చాలా బలహీనలు అయిపోతున్నారండి. ఇప్పుడు నేను ఎలా ప్రేయర్ చేయాలా? నేను ఒకటే ప్రేయర్ చేశాను, నాలో ఏమీ లేదు ప్రభువా, నువ్వే. నిజంగానే నాకు ఏ ఇబ్బంది లేదు, దేవుని మహాకృప. హల్లెలూయా. ఎంతోమంది డక్అవుట్ అయ్యి ఉండొచ్చు ఆవిడకి ప్రేయర్ చేసిన వాళ్ళు. నేను మళ్ళా ప్రేయర్ చేస్తాను అవసరమైతే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నా కోసం ప్రార్థన చేస్తారండి. ఎన్నో దుష్ట శక్తులు ఉంటాయి, ఎంతోమంది మూర్ఖమైన మనుషులు ఉంటారు, ఎంతోమంది వ్యతిరేకించవచ్చు. మీటింగ్లకు వెళ్తాం, బయట కరపతులు పంచడానికి వెళ్తాం. కొంతమందికి షార్ట్ ఫిల్మ్స్ నచ్చవు, ఎవరితో నచ్చదు, ఆపుతాడు, ఏదోటి అంటాడు. మీరు ఏం చేయాలి తెలుసా? తుదకు మా కోసం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన. నేను మీకోసం మేము ప్రార్థన చేస్తాం కాబట్టి. ఆఖరి చెప్తాను, మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. తుదకు జరిగేది అది. చాలా మందిలో ప్రేమ కరువైపోయిందంట. దేవుని ప్రేమించే ప్రేమ కరువైపోయింది, మనుషులు ప్రేమించే ప్రేమ కూడా కరువైపోయింది. కానీ అంతం వరకు ఎవడైతే, తుద వరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వాళ్ళే రక్షించబడతాడు. 4 విషయాలు దూరంగా ఉండాల్సినవి చెప్పాడు, 4 విషయాలు చెప్పాల్సినవి చెప్పాడు. మొదటిది, సంతోషంగా ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, సమాధానంగా ఉండండి, దేవుడికి చెప్పుకోండి ఏమన్నా ఇబ్బంది ఉంటే. రెండోది, ప్రభు శక్తిని పొందుకోవడానికి ఆరాధన చేసుకోండి, ప్రభు శక్తి చేత బలవంతులు కండి. మూడోది, మా కోసం ప్రార్థన చేయండి. పరిచర్యలో వెళ్తున్నామంటే ఎన్నో రిస్కులు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఆఖరిది, అనేకుల్లో ప్రేమ పోయింది. దేవుడి మీద ప్రేమ లేదు, మనుషుల మీద ప్రేమ లేదు. నీవు నేనైనా ప్రేమ కలిగి ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? అంతవరకు సహించాలి. సహింతా వెళ్తేనే ప్రేమించగలం. దేవుని ప్రేమిస్తే ఏం చేస్తామంటే సువార్త చెప్తాం. సువార్త చెప్పాలంటే ఎలా చెప్పాలి? మాటలు పడాలి, ఇబ్బందులు పడాలి, సహించాలి. మనుషులు ప్రేమించడం అంటే వాళ్ళు గాయపరిచినా సరే సహించుకుంటూ వెళ్ళిపోవాలి. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతం వరకు దేవునిని ప్రేమించువాడు అంతం వరకు
దేవుని ప్రేమతో ఇతరులను ప్రేమించేవాడే రక్షించబడతాడు. తుదకు మనం చేయాల్సిన ఆఖరి పని అది. ఆలోచన చేసుకో, నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి పరిశీలన చేసుకో. యోబు గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. నీవు గనక ఆయనకి నమ్మకంగా ఉంటే గనక తుదకు మహాభివృద్ధి పొందేదవు. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.